జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 16వ తేదీ నుండి ఒక 7 రోజుల కాలం పాటు కన్యా రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్యా రాశి వారు ఈ 7 రోజుల కాలంలో ఏదో ఒక టైంలో తప్పకుండా శుభవార్తను అందుకుంటారు. మీ మనసుకు నచ్చే సంఘటనలు ఖచ్చితంగా చోటు చేసుకుంటాయి. మీ ఆనందం రెట్టింపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భగవంతుడి పట్ల భక్తి అధికమవుతుంది. నిమ్మలంగా ఉంటారు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నా చిన్నారి బొజ్జకు శ్రీరామ రక్ష అన్నట్లుగా ఉంటారు. విద్యార్థుల్లో కూడా కొంత కొత్తదైన మార్పు ఏర్పడుతుంది. ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఎక్కడ తప్పులు దొర్లుతున్నాయో తెలుసుకుంటూ ముందుకు వెళతారు. తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద చెప్పాలంటే ఈ వారం కన్యా రాశి వారి మనసుకు తప్పకుండా సంతోషం కలుగుతుంది. అంతో ఎంతో మెరుగైన ఫలితాలు అందివస్తాయి. ఇందులో మాత్రం డౌట్ లేదు. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా సాధారణంగా ఉన్నప్పటికీ స్ట్రెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒత్తిడిని భరించాల్సిన అవసరం ఉండదు. అయితే పనులను ఆపేస్తారు లేదా తేలికగా నెమ్మదిగా చేసుకుంటూ వెళ్తారు. వేళకు నిద్రాహారాలు లభిస్తాయి. అందమైన స్వప్నం తలుపు తడుతుంది. యోగదాయకంగా ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. పరిచయాల యొక్క అండదండలు కూడా లభిస్తాయి. ఈ వారం కన్యా రాశి వారికి ఆదివారం, సోమవారం, గురువారం మరియు శుక్రవారాలు చక్కగా కలిసి వస్తాయి. ప్రతిరోజు ఇష్ట దైవాన్ని యథాశక్తిగా పూజించండి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణం చేయండి. ఈ ఆదివారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి చవితి. నక్షత్రం హస్త నక్షత్రం. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 9 గంటల నుండి 9:40 వరకు. తిరిగి రాత్రి 7 గంటల నుండి 7:40 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:42 నుండి 5:28 వరకు. వర్జ్యం ఉదయం 11:04 నుండి 12:51 వరకు. ఈ రోజు యొక్క తిథి, వార, నక్షత్రాలను అనుసరించి ఉపనయనాలకు, గృహ ప్రవేశాలకు కాలం అనుకూలంగా ఉంది. మాఘమాసంలో వచ్చే ఆదివారాల యొక్క విశిష్టత ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రమంలో మనం ఈ రోజున ఎంత విస్తారంగా సూర్యారాధన చేస్తే అంత శుభప్రదమైన యోగాలను పొందుతారు. లేవు అన్న పదం లేకుండా అన్ని రకాల సౌకర్యాలు, భోగభాగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. కాబట్టి ఈరోజు యథాశక్తిగా సూర్యారాధన చేయండి. సూర్యుడి ప్రీతిగా దాన ధర్మాలు చేయండి. మాంసాహారం అస్సలు తీసుకోవద్దు. బ్రహ్మచర్యం పాటించాలి. క్షవరం చేసుకోకూడదు. ఉపవాసం ఉండడం లాంటి నియమాలను పాటించి సూర్యుడి యొక్క అనుగ్రహం పొందండి. అలాగే ఈరోజు సంకష్టహర చతుర్థి వచ్చింది. మాఘమాసంలో వచ్చే సంకష్టహర చతుర్థికి గొప్ప విశిష్టత ఉంది. అందుకే గణపతిని కూడా యథాశక్తిగా పూజించాలి. నువ్వుల ఉండను స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. ఈ రోజంతా మనం ఓం సూర్యనారాయణాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాగే ప్రతిరోజు పంచాంగ వివరాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.